నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వివేకా కేసులో సిబిఐ దర్యాప్తు కొనసాగింపుపై సునీత మరో పిటిషన్. విచారణను 20వ తేదీకి వాయిదా వేసిన సుప్రీంకోర్టు. కళ్యాణదుర్గం సమీపంలో ఆటో బోల్తా, 8 మంది కూలీలకు తీవ్ర గాయాలు. పల్లెలు పట్టణాల్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు. నారావారిపల్లెలో క్రీడా పోటీలను తిలకిస్తున్న సీఎం. తెలుగుదనం ఉట్టిపడేలా లండన్లో గోదారోళ్ల సంక్రాంతి. సంప్రదాయ వస్త్రాల్లో నృత్యాలు చేస్తూ చిన్న పెద్ద సందడి. ఢిల్లీని గజగజ వణికిస్తోన్న చలి. 3 ఏళ్లలో అత్యల్పంగా 3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. నారావారిపల్లిలో సంక్రాంతి సంబరాలు సందడిగా సాగుతున్నాయి. సీఎం చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. గ్రామంలో నిర్వహించిన సంప్రదాయ క్రీడా పోటీలను తిలకిస్తూ ఉల్లాసంగా గడుపుతున్నారు. సంక్రాంతి వేళ 3 రోజుల పాటు నారావారిపల్లెలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండనున్నారు. ఓకే ఓకే వద్దులే మీరు ఆడాల. ముఖ్యమంత్రి సొంతూరు నారావారిపల్లిలో సంక్రాంతి సందడి నెలకొంది. సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, మంత్రి లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాంశ్, ఇతర కుటుంబ సభ్యులు సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ముగ్గుల పోటీలను భువనేశ్వరి, బ్రాహ్మణి పరిశీలించారు. రంగవల్లులను చూడచక్కగా తీర్చిదిద్దారంటూ మహిళలను ప్రశంసించారు. ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఇవ్వాలి అడుగు. చిన్నారులకు పరుగు పందెం పోటీలు నిర్వహించారు. పిల్లలు ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొన్నారు. అనంతరం మ్యూజికల్ చైర్ పోటీలు నిర్వహించారు. పిల్లలు ఈ పోటీల్లో పాల్గొని సందడి చేశారు. దేవాంశ్ కూడా ఈ పోటీల్లో పాల్గొనగా సీఎం చంద్రబాబు, ఇతర కుటుంబ సభ్యులు చిన్నారులను ఉత్సాహపరిచారు. నారావారిపల్లిలో పలువురు నుంచి సీఎం వినతి పత్రాలు స్వీకరించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు సీఎం చేయనున్నారు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో సంక్రాంతి సంబరాలు సందడిగా జరుగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమరాయుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు.
తెలుగువారికి అత్యంత ప్రీతికరమైనటువంటి పండుగల్లో సంక్రాంతి ఒకటి. ఈ పండుగ నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాతో పాటు కృష్ణా జిల్లాలో ఈ వేడుకలకి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం విజయవాడ సమీపంలో ఉన్నటువంటి కేసరపల్లిలో ఉన్నాము. కేసరపల్లిలో ఇక్కడ ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు. ముగ్గుల పోటీలు నిర్వహించేందుకు కూడా పెద్ద ఎత్తున మహిళలు ఇందులో పాల్గొన్నారు. మనతో కొంతమంది మహిళలు కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి అమ్మా, ఎలా ఇక్కడ ఏర్పాట్లు చేశారు, ఎలా నిర్వహిస్తున్నారు? చాలా బాగుందండి, ఏర్పాట్లు చాలా బాగున్నాయి, బాగా చేశారు. ముగ్గులు కూడా చాలా బాగా వేశారు. మనకి సంక్రాంతి అంటేనే రంగురంగుల ముగ్గులు, గాలిపటాలు అన్నీ. ఇక్కడ ముగ్గుల పోటీలో చాలా బాగా ముగ్గులు వేశారు. కొంతమంది అయితే మొత్తం అసలు అన్నీ ఏమేం చేస్తాం భోగి మంటలతో సహా వేశారు. ఒకళ్ళు అయితే చాలా బాగా చేశారు, ఆవులు అన్నీ బాగుందండి. ఎవ్రీథింగ్ ఇస్ వెరీ నైస్, చాలా బాగుంది. ముఖ్యంగా ఈ పండుగకి దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారు అందరూ కూడా వస్తారు కదా, పిండి వంటలు అవన్నీ ఎలా చేసుకుంటారు? అసలు సంక్రాంతి అంటేనే మన తెలుగు వాళ్ళకి పెద్ద పండుగ కదండి. మొత్తం పిండి వంటలు కానించి భోగి మంటలు, గాలిపటాలు, ఆవులు. బేసిక్గా మనకి కొత్త పంట వస్తుంది కాబట్టి ఆ కొత్త పంట నుంచి వచ్చే బియ్యం ధాన్యాలతో మనము అరిసెలు, పిండి వంటలు, రకరకాలైన వంటలు చేసుకుంటాము. అవన్నీ ఏంటంటే మన ట్రెడిషన్స్ని అందరికీ చూపెట్టడానికి, నెక్స్ట్ జనరేషన్స్కి క్యారీ ఫార్వర్డ్ చేయడానికి మనం ఇలాంటి ఈవెంట్స్ ఎక్కువ చేస్తూ ఉంటే అందరికీ అర్థమవుతూ ఉంటుంది. చాలా బాగుందండి. సంక్రాంతి స్టార్ట్ అయిపోయింది. రేపటి నుంచి పండుగ అయినా సరే ఈ రోజు నుంచి పండుగలాగా ఉంది. చాలా కలర్ఫుల్గా ఉంది. ముగ్గుల కాంపిటీషన్ చాలా బాగుంది. అందరూ బాగా పార్టిసిపేట్ చేశారు. అన్ని అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. బాగుందండి. ఇక్కడ కేసరపల్లిలో చూసుకుంటే ముందస్తుగా సంక్రాంతి వేడుకలు వచ్చాయనే విధంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. మనతో మరికొంతమంది. చెప్పండి అమ్మా, ఎలా అనిపిస్తుంది ఇక్కడ ముగ్గుల పోటీలో పాల్గొన? చాలా బాగా ఆర్గనైజ్ చేశారు, చాలా బాగుంది. ముగ్గులు అవన్నీ చాలా బాగా వేశారు. యాక్చువల్గా ఇక్కడ ఒక మాట అండి, మన తెలుగుదేశం పార్టీ మన శాసనసభ్యులు యార్లగడ్డ వెంకటరావు గారి సహకారంతో ఇక్కడ టీడీపీ కావచ్చు, కూటమి నాయకులు అందరూ కూడా ఈ ఏర్పాట్లలో భాగమయ్యారు. అలాగే తెలుగు మహిళలు 5 రోజుల నుంచి దీనికోసం చాలా కష్టపడ్డారు. వాళ్ళందరికీ ప్రోత్సాహం ఇక్కడ లోకల్ మా గన్నవరం నియోజకవర్గంలో 100 మంది పార్టిసిపేట్ చేశారు. 100 మందికి కూడా బహుమతులు ఇస్తున్నాం. అందరికీ కూడా భోజన ఏర్పాట్లు చేసాం. ఏర్పాట్లు మీరు అన్ని రకాలుగాను వాళ్ళు వచ్చిన వాళ్ళు హ్యాపీగా వెళ్ళేటట్టు మంచి ప్రైజ్ మనీ పెట్టాం. అన్ని రకాల ఏర్పాట్లు శుభ్రంగా చేసామండి. దానికి సహకరించిన మా తెలుగు మహిళలకు కావచ్చు, గౌరవ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకటరావు గారికి కావచ్చు, మిగిలిన నాయకులందరికీ కూడా, కుటుంబ నాయకులందరికీ కూడా ధన్యవాదాలండి. ఇక్కడ ముగ్గుల పోటీలతో పాటు మరోవైపు కోళ్ల పందాలకి సంప్రదాయబద్ధంగా నిర్వహించేటువంటి కోడి పందాలకు కూడా బరులు ఏర్పాటు చేశారు. బరుల్లో కూడా పూర్తిగా ఎక్కడికెక్కడ ఎవరి వాళ్ళు కూర్చునే విధంగా కుర్చీలతో పాటు విఐపి లాంజ్లు కూడా ఈ ఏదైతే కోడి పందాల బరులు ఉన్నాయో అక్కడ కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించినటువంటి నిర్వాహకులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ యొక్క బరులన్నింటినీ ఏర్పాటు చేశారు. ఎక్కువగా ఎండ ఉంటుంది కనుక ఈ 3 రోజుల పాటు ఎవరైతే ఈ కోడి పందాలకు వచ్చారో, ముఖ్యంగా హైదరాబాద్తో పాటు వివిధ రాష్ట్రాల నుండి ఈ కోడి పందాలకు ఎక్కువగా ఆసక్తిగా తిలకించేందుకు ఎక్కువ మంది వస్తుంటారు. వారు ఎవరైతే వస్తున్నారో వారికి అన్ని రకాల ఏర్పాట్లు, వారికి ఫుడ్ కానీ బెడ్ కానీ అన్నీ కూడా ఇక్కడే ఉండేటట్లు కూడా నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కోళ్ళకి సంప్రదాయబద్ధంగా కోడి పందాలు నిర్వహించేందుకు మాత్రమే ఈ ఏర్పాట్లు చేశామని కూడా నిర్వాహకులు చెప్తున్నారు. వారితో కూడా మరిన్ని విషయాలు మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ఈ కోడి పందాలు ముఖ్యంగా మన తెలుగు వారికి అత్యంత ప్రీతికరమైనటువంటి పండుగల్లో సంక్రాంతికి నిర్వహించేటువంటి ఈ కోడి పందాలు ఎలా నిర్వహిస్తున్నారు? చాలా గ్రాండ్గా నిర్వహిస్తున్నాం. అట్ ద సేమ్ టైం అసలు ఈ నిర్వహిస్తానికి కారణం మా ఎమ్మెల్యే వెంకటరావు గారు. ఆయనకి ఏది చేయాలన్నా దే ఆర్ థింకింగ్ బాగా హైక్లో చేయాలి. అట్టాగే ఆయన హై మెజార్టీతో గెలిచారా అవి కూడా అన్నీ అటాక్ చేయమంటారు అనమాట. అందుకనే మాకు చాలా ప్రెస్టేజ్గా ఆయన ఇచ్చిన అవకాశాన్ని చాలా సద్వినియోగం చేసుకుంటున్నాం. ఇక కోడిపంది దిస్ ద బిగ్గెస్ట్ ఏరియా ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇంత ఏరియాలో సంక్రాంతి సంబరాలు అసలు ఎక్కడ జరగట్లేదు ఆంధ్రప్రదేశ్లో. గోకరాజు గంగరాజు గారి ప్రాంగణం నిజంగా ఆయన కూడా మాకు చాలా హెల్ప్ చేశారు. ఏరియాలో మొత్తం మనకి అడగంగానే ఈ ప్రాంగణం ఇచ్చి సపోర్ట్ చేశారు బాగా. ఇక లోకల్ కేసరపల్లి గ్రామస్తులందరూ మాకు చాలా గ్రాండ్గా సపోర్ట్ చేశారు. యూత్ కానివ్వండి, గన్నవరం కానీ అందరూ బాగా గ్రాండ్గా సపోర్ట్ చేశారు. అందుకనే ఇంత ఘనంగా నిర్వహిస్తున్నాం. అంటే ముఖ్యంగా కోడి పందాలు అంటే గోదావరి జిల్లాలో మాత్రమే గుర్తొస్తాయి. గోదావరి జిల్లాలని తలదన్నేలా ఇక్కడ కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లాలో ఈ బరులు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈ చెన్నై కోల్కతా హైవే పైన కూడా చాలా నియర్ బై ఉన్నటువంటి ఈ ప్రాంతము. ఇక్కడికి వచ్చేటువంటి వారికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? దాంతోపాటు విఐపి లాంజ్లు కూడా ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటి? ఇది టౌన్కి దగ్గరగా ఉండటం మూలనండి ఎక్కువ మంది మహిళలు
ఈ రోజు పెట్టాం కదండి ముగ్గులు పోటీ, ఈ ముగ్గులు పోటీలో పాల్గొనడానికి వచ్చారు. అంతేకాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న ఇళ్ళ వాళ్ళు కానీ పెద్ద వాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సంక్రాంతి సంబరాలు చూడటానికి ఇష్టపడుతున్నారు. అందుకని చెప్పి వాళ్ళు వచ్చి కూర్చోడానికి అనువుగా విఐపి లాంజ్లు ఇటువంటి ఏర్పాటు చేశాం సార్. సో కోళ్ళకు కూడా ప్రత్యేకంగా వాటికి ఎక్కడ వెళ్ళకోకున్నట్లు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు, అదెందుకంటారు? ఏదండి? కోళ్ళకు సంబంధించినటువంటి అది కోళ్ళ గాబులండి. ప్రతి ఒక్కళ్ళు తీసుకొస్తారు కదా, దాన్ని కప్పు పెట్టుకోవడానికి ఎవరి దాన్ని వాళ్ళు దాచుకోవడం కోసం అని చెప్పి అది పెట్టాం. అయితే ఓవరాల్ చూసుకుంటే ఈ 3 రోజుల పాటు జరిగేటువంటి కోడి పందాలకు సంబంధించినటువంటి బరులు మాత్రం పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాయి. ఆ బరులకు సంబంధించి ఏదైతే ఉందో అక్కడ కూడా మహిళలతో పాటు పురుషులు రకరకాల ప్రాంతాల నుండి వస్తుంటారు. వారికి ఎలాంటి లోటుపాట్లు లేకున్నట్లుగా ఈ యొక్క ఏర్పాట్లు చేశామని కూడా నిర్వాహకులు చెప్తున్నారు. పూర్తిగా సంప్రదాయబద్ధంగా మాత్రమే ఈ యొక్క కోడి పందాలు నిర్వహిస్తామని చెబుతున్నారు. మరోవైపు ఇక్కడ మనం చూసుకుంటే విజువల్స్లో చూడుకోవచ్చు, ఇక్కడ పల్లెటూరి వాతావరణం ఉట్టిపడే విధంగా ఈ యొక్క ఏర్పాట్లు అయితే చేశారు. పల్లెటూరు అంటేనే సంక్రాంతి అంటేనే పల్లెటూరు అంటేనే సంక్రాంతి, మొత్తం సంక్రాంతి అంతా పల్లెటూరుకు వచ్చిందనే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చూస్తే మనకు అనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే ఈ యొక్క బరులకు సంబంధించినటువంటి దగ్గర కూడా మొత్తంగా ఫోల్లు ఏర్పాటు చేసి ఒక్క గ్యాలరీలో ఉన్న వాళ్ళు మరొక గ్యాలరీలోకి రాకున్నట్లుగా మొత్తం ఫోల్స్ పెట్టి ఇక్కడ మొత్తం అన్ని ఏర్పాట్లు చేశారు. ఎవరి బరిలో వారే ఉండాలి, ఎవరికి ఏర్పాటు చేసినటువంటి లాంజ్లో వారే ఉండే విధంగా కుర్చీలు ఏర్పాటు చేసి పరిమిత సంఖ్యలో మాత్రమే ఇందులోకి అలౌ చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేశామని నిర్వాహకులు చెబుతున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ ఎంఎస్ఎన్తో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, కేసరపల్లి నుంచి. ధన్యవాదాలు కృష్ణంనాయుడు. ఆత్రేయపురంలో పడవల పోటీలు సందడిగా జరుగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కోనసీమలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. మొత్తం 3 రోజులుగా ఆత్రేయపురం ఉత్సవ పేరిట సరార్దన్ కాటన్ గోదావరి ట్రోఫీ పేరిట నిర్వహిస్తున్న పోటీలు 3వ రోజు చేరుకున్నాయి. మనం ఆత్రేయపురం సెంట్రల్ సెమీఫైనల్స్, ఫైనల్స్ నిర్వహిస్తున్నారు. తొలి రోజులు ఈత పోటీలతో పాటు రంగవల్లులు, అలాగే ఫుడ్ ఫెస్టివల్ ఇక్కడ చాలా ఉత్సాహంగా నిర్వహించారు. నిన్న డ్రాగన్ పడవ పోటీలు ప్రారంభమయ్యాయి. ఇవాళ 22 జట్లు మొత్తం ఈ పోటీల్లో పాల్గొన్నాయి. సెమీఫైనల్స్, ఫైనల్స్ నిర్వహిస్తున్నారు. ఇవాళ గాలిపటాలు, పతంగుల పోటీలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ హోంమంత్రి అనిత ఇక్కడికి వచ్చారు. ఎమ్మెల్యేలు అట్లాగే ప్రజాప్రతినిధులు, అధికారులందరూ కూడా ఆత్రేయపురం వంతెన వద్దకు చేరుకున్నారు. సందర్శనలన్నీ కూడా పకడ్బందీగా చేశారు. దీనికి సంబంధించి వివరించేందుకు శివారెడ్డి, ఈ ఈవెంట్ డైరెక్టర్, ఈతలకు సంబంధించిన ఆయన నిపుణుడు, ఆయన ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఇవాళ సెమీఫైనల్స్ ఎన్ని జట్లు పాల్గొంటున్నాయి, ఒక్కొక్క జట్టు ఎంతమంది ఉంటారు, ఏమేం పోటీలు? సార్ నమస్కారం సార్, నా పేరు శివారెడ్డి. నేను ఈ కెనోయింగ్ కాకింగ్ అసోసియేషన్ తరఫున వచ్చేసి ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నాను. మొత్తానికి 22 టీంలు అయితే స్టార్టింగ్ నుండి పాల్గొన్నాయి. దాని నుండి 12 టీంలను మేము సెలెక్ట్ చేశాము. ప్రస్తుతం సెమీఫైనల్లో 6 టీంలు ఉన్నాయి. ఈ 6 టీంలు కూడా వచ్చేసి ఈరోజు 2 సెమీఫైనల్స్గా ఈవెంట్ చేస్తున్నాము. దీంట్లో అత్యుత్తమ టైమింగ్ ఏదైతే ఉందో వాళ్ళని మేము ఫైనల్కి సెలెక్ట్ చేస్తున్నాం సార్. వివిధ రాష్ట్రాల నుంచి కూడా కేరళ, మహారాష్ట్ర, తెలంగాణ నుండి కూడా ఈ జట్లు వచ్చి పాల్గొంటున్నాయి. ఈ జాతీయ స్థాయిలో జరిగే ఈ పాపులర్ స్పోర్టు కాబట్టి దీన్ని చూస్తూ ఎంజాయ్ చేయాలి. మన ఎమ్మెల్యే గారు సత్యానందరావు గారు వచ్చేసి వారి ఆధ్వర్యంలో ఈ గోదావరి ట్రోఫీని చాలా ప్రజాదరణ కలిగింది గత 2 సంవత్సరాలుగా. థ్యాంక్ యూ సార్. అందరూ డ్రాగన్ పడవ పోటీలు అనగానే ఇట్లాంటివి కేరళ గుర్తొస్తుంది. మనకి ఆత్రేయపురం మన రాష్ట్రంలో ఎట్లా జరిగాయి, వీటిని ప్రజల నుంచి అట్లాంటి స్పందన ఉంది సార్? చాలా అద్భుతంగా ఉంది. ప్రస్తుతం భారతదేశంలోనే 22 టీంలు వచ్చేసి జాతీయ స్థాయిలో ఈ పోటీలు వచ్చేసి పాపులర్ చేసింది. కావున ఎట్టి పరిస్థితుల్లో ఈ ఈవెంట్ వచ్చేసి ఎంతో పాపులర్గా ఉంది. ముఖ్యంగా పూతరేకులతో పాటు ఈ ఆత్రేయపురంలో డ్రాగన్ బోట్ కూడా అంతే ప్రాచుర్యం పొందింది. చాలా సంతోషంగా ఉంది. ఈ గేమ్ను ఈ విధంగా ఈ దినదిన అభివృద్ధి జరుగుతుంది కాబట్టి చాలా సంతోషంగా అనిపిస్తుంది సార్. ఎక్కువ శాతం ఈ యువత వచ్చేసి చాలా త్వరగా ఈ గేమ్ను అడాప్ట్ చేసుకుంటుంది. చాలా ఈజీ మెథడ్ ఉంది. రెగ్యులర్గా వచ్చేసి ఈ గేమ్ను యువత అభ్యసిస్తూ జాతీయ స్థాయిలో కూడా పాల్గొని మంచి పథకాలు సాధిస్తుంది ఆంధ్రప్రదేశ్ జట్టు.
రీసెంట్గా జరిగినటువంటి గత ఏషియన్ గేమ్స్లో కూడా వచ్చేసి ఫెడరేషన్ తరఫున ఈ డ్రాగన్ బోట్ వచ్చేసి సార్ మన ఇండియన్ టీం వచ్చేసి రిప్రజెంట్ చేసింది. అంతేకాకుండా గత ప్యారిస్ ఒలింపిక్స్లో దీనిని ప్రదర్శనగా కూడా ఏర్పాటు చేశారు. వెరీ పాపులర్ స్పోర్ట్స్ ఇన్ ఫ్యూచర్ సార్ ఇన్ ఇండియా. ఇప్పుడు ఈ పోటీల్లో గెలిచిన వచ్చేసి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గారు అనౌన్స్ చేశారు. 1000 మీటర్ల ఈ పోటీలో వచ్చేసి 2 లక్షల రూపాయలు, 1,00,000 రూపాయలు, తర్వాత 75,000 మూడో స్థానానికి ప్రైజ్ మనీగా ఇస్తున్నారు సార్. అలాగే 500 మీటర్ కూడా జరుగుతుంది. దాదాపు 1,50,000 రూపాయలు వచ్చేసి ఆ బహుమతులు ఇస్తున్నారు సార్ ట్రోఫీలతో పాటు. కిలోమీటర్ దూరంలో ఉన్న ఉచ్చిలి గ్రామం మనం చూడవచ్చు. కిలోమీటర్ దూరంలో ఉంది. అక్కడ నుంచి పడవ పోటీలు ప్రారంభమవుతాయి. అంతా సిద్ధంగా ఉన్నారు. దాదాపు కిలోమీటర్ నుంచి అక్కడ పోటీలు ప్రారంభమయ్యాయి. మనం వస్తున్నారు. పడవలలో నుంచి సెమీఫైనల్స్ ఇవాళ ఇక్కడ డ్రాగన్ పడవ పోటీలు సెమీఫైనల్స్ ప్రారంభమయ్యాయి. ఆ పడవలన్నీ కూడా చాలా ఉత్కంఠభరితంగా తరలి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూడవచ్చు పడవల్లో క్రీడాకారులు చాలా వేగంగా ఉచ్చిలి గ్రామం ఇక్కడ నుంచి ఆత్రేయపురం వంతెన రేవు వంతెన నుంచి 1 కిలోమీటర్ దూరం 1000 మీటర్ల పోటీ ఇది. మొత్తం 12 మంది ఒక్కొక్క బోట్లో ఉంటారు. ఆ డ్రాగన్ పోటీల్లో చాలా ఉత్సాహంగా సాగుతున్న దృశ్యాలు కూడా మనం దూరం నుంచి చూస్తున్నాం. హోంమంత్రి అంతా వచ్చి ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావుతో పాటు అలాగే ముమ్మిడివారం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిరాజు కూడా వచ్చారు. ఇవాళ మంత్రులు కూడా ఇంకా నిమ్మల రామానాయుడుతో పాటు కొత్తపల్లి శ్రీనివాసు అలాగే మరికొందరు ప్రజాప్రతినిధులు కూడా ఈ వేడుకలకు తరలిరానున్నారు. ఇవాళ భారీ ఎత్తున కూడా సందర్శకులు వచ్చారు. మధ్యాహ్నం నుంచి పతంగుల పోటీలు కూడా ఇక్కడ నిర్వహించేందుకు సిద్ధం చేశారు. మనం చూడవచ్చు దూరం నుంచి చాలా వేగంగా మొత్తం పడవలు ఉత్కంఠంగా సాగుతున్న పోటీలు ఇవి. 1000 మీటర్ల దూరంలో నుంచి ఇక్కడికి రేవు వరకు కూడా వస్తున్నారు. వారందరినీ కూడా చాలా పకడ్బందీగా నిర్వహణ అయితే సాగుతోంది. రెఫరీలు, డైరెక్టర్లు, నిపుణులైన కోచ్ల మధ్య ఈ పోటీలు సాగుతున్నాయి. ఉత్సాహంగా కేరళ, తమిళనాడు, అలాగే మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 5 రాష్ట్రాల నుంచి కూడా 22 జట్లు వచ్చారు. సుమారు 200 మంది వరకు కూడా క్రీడాకారులు పాల్గొన్నారు. ఒక్కొక్క బోట్లో 12 మంది ఉంటారు. మనం చూస్తున్నాం దూరం నుంచి పడవలు 3 పడవలు అయితే వస్తున్నాయి. మొదటి సెమీఫైనల్ సాగుతోంది. కోనసీమ, బండారు, పలనాడు, అలాగే ఇది రెండో సెమీఫైనల్ అయితే ఎర్రకాలువ, అలెప్పి, కేరళ, కర్నూలు ఈ మొత్తం 6 జట్లు అయితే ఉన్నాయి. మొదటి జట్టు ప్రారంభమైంది. 3 బోట్లు వస్తున్నారు. ఆ దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. చాలా ఉత్కాటంగా పోటాపోటీగా బోట్లు అయితే ముందుకు ఈ కాలువలో గోదావరి డెల్టా ఇది కోనసీమ వెళ్ళే ప్రాంతం, సెంట్రల్ డెల్టా, తూర్పు డెల్టా, పశ్చిమ డెల్టా మొత్తం 3 డెల్టా ప్రధాన కాలువలో చాలా ఇది గోదావరి కూడా ఇది ప్రవహిస్తోంది. ఈ కాలువలో పోటీలు నిర్వహిస్తున్నారు. జనమంతరూ కూడా ఈ ఉత్సవాలు చాలా ప్రాచుర్యం పొందడంతో అనతి కాలంలోనే అధిక సంఖ్యలో సందర్శకులు వచ్చారు. కాలువ గట్లు మొత్తం కూడా కేరింతలు కొడుతూ ఈ పోటీలని ఉత్సాహంగా తిలకిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. మొదటి పోటీలో కోనసీమ అలాగే బండారు, పలనాడు 3 జట్లు కొడుతూ ఉత్సాహం పల్నాడు జట్టు 2 జట్ల మధ్యలో వేగంగా హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్కు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే చేరుకున్న కైట్ ప్లేయర్లు పతంగులను ఎగరవేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అనూష ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు.
సంక్రాంతి సంబరాలకి హైదరాబాద్ నగరం సిద్ధమవుతుంది. సో ఈ నేపథ్యంలో సంక్రాంతి పండుగ నేపథ్యంలో జరిగే పరేడ్ గ్రౌండ్స్ వేదికగా జరిగే ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్కి అయితే ఈ పరేడ్ గ్రౌండ్ అయితే ముస్తాబైందని చెప్పవచ్చు. ఈ రోజు సాయంత్రం మంత్రి జూపల్లి కృష్ణారావు దీన్ని లాంఛనంగా అయితే ప్రారంభించనున్నారు. సో ఈ రోజే ఇప్పటికే అయితే ఇంటర్నేషనల్ కైట్ ఫ్లవర్స్ కావచ్చు అండ్ నేషనల్ కైట్ ఫ్లవర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ కైట్స్ని అయితే ఎగరవేస్తున్నారు. సో ఈసారి ప్రత్యేకంగా 13వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు ఈ కైట్ ఫెస్టివల్ జరుగుతాయి, కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ జరుగుతాయి. అలాగే 17 తారీఖు నుంచి 19వ తారీఖు వరకు అయితే హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ అయితే జరుగుతుంది. ఈసారి చాలా ప్రత్యేకంగా అయితే ఈ సంక్రాంతి సంబరాలను అయితే నిర్వహిస్తారు. అయితే సహజంగా సంక్రాంతి పండుగ అంటే 3 రోజులు మనం సహజంగా జరుపుకుంటాం, కానీ ఇక్కడ మాత్రం 5 రోజుల పాటు అయితే ధూమ్ ధామ్గా సంక్రాంతి పండుగ అయితే అవ్వబోతుంది. సో ఈ రోజు నుంచే, రేపు భోగి అయితే మాత్రం ఈ రోజు నుంచే నగరంలో ఈ రోజు నుంచి ఆ సంక్రాంతి సందడి అయితే మొదలైందని చెప్పవచ్చు. ఇప్పటికే దీన్ని చూడడానికి కైట్ ఫ్లయింగ్ని చూడడానికి అయితే నగరంలోని ప్రజలు అయితే చాలా వరకు దాదాపుగా వచ్చి ఇక్కడ వచ్చి నిల్చొని చూసిన సిచ్యువేషన్ అయితే ఉంది. సో ప్రతి ఏడాది కూడా సంక్రాంతి పండుగ సందర్భంలో అయితే ఈ పరేడ్ గ్రౌండ్ వేదికగా ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ని అయితే చాలా ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. సో ఈ ఏడాది ఇంకా ప్రత్యేకంగా, అంటే దీంతో పాటుగా హాట్ ఎయిర్ బెలూన్ కూడా ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారని చెప్పవచ్చు. అయితే దీని గురించి దీని ఏర్పాట్లు కూడా ఒకసారి చూసుకుంటే ప్రత్యేకంగా ఇక్కడ 19 దేశాలకి చెందిన 40 మంది ఇంటర్నేషనల్ కైట్ ఫ్లయర్స్ అయితే ఈ స్వీట్ అండ్ కైట్ ఫెస్టివల్లో అయితే పాల్గొనున్నారు. అలాగే మన దేశంలోని 55 మంది నేషనల్ కైట్ ఫ్లయర్స్ కూడా దీనిలో అయితే పాల్గొనబోతున్నారని ఇప్పటికే మంత్రి చెప్పారు. అలాగే దీంతో పాటు ఇక్కడ సందడి ఉంటే అట్లాగే ఫుడ్ కూడా ఉండాలి కదా, విందు కూడా ఉండాలి కదా. పండగ అంటేనే స్వీట్స్ అండ్ విందు కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా 50కి పైగా ఫుడ్ స్టాల్స్ని కూడా ఏర్పాటు చేశారు. సో ఫుడ్ ఒకటి ఉంటే సరిపోదు కదా, సో షాపింగ్ కూడా చేయాలి కదా వచ్చిన ప్రజలు. దానికోసం అని కూడా 120 స్టాల్స్, అంటే చేనేత కళాకారులని ప్రోత్సహించేందుకు కూడా, సో మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రజలకి స్ప్రెడ్ చేసేందుకు కూడా చేనేత కళాకారులకు సంబంధించి కూడా 120 స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేశారు. సో దీంతో పాటు ప్రజలకి, ఇక్కడికి వచ్చే ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే వాటర్ ఫెసిలిటీ ఏర్పాటు చేశారు. అలాగే ఫ్రీ మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు. ఇటు చూసుకుంటే పరేడ్ గ్రౌండ్ వేదికగా 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ సంక్రాంతి పండుగలు అయితే కొనసాగే అవకాశం అయితే ఉంది. ఈ రోజే ఈ పండగ వాతావరణం అయితే మనకి కనిపిస్తుంది. ఈ రోజు నుంచి ప్రారంభం అవబోతుంది. ఈరోజు సాయంత్రం మంత్రి అయితే దీనిని ప్రారంభిస్తారు. అయితే ఈ స్వీట్ ఫెస్టివల్లో, ఇక్కడ జరగబోయే స్వీట్ ఫెస్టివల్లో 60 స్టాల్స్లను ఏర్పాటు చేశారు. దాంట్లో 1200 రకాల స్వీట్స్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నామన్నట్టయితే చెప్తున్నారు. సో మొత్తానికి చూసుకుంటే పరేడ్ గ్రౌండ్ వేదికగా జరిగే కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్కి అయితే పరేడ్ గ్రౌండ్ మైదానం అయితే అంగరంగ వైభవంగా సిద్ధమైంది. సో 200కి పైగా పోలీసులు కూడా ఎప్పటికప్పుడు పహారా కాస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే చూస్తున్నామని చెప్పారు. సో భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేస్తారు. మనతో పాటు ఇక్కడ హైదరాబాద్కి చెందిన కైట్ క్లబ్కి చెందిన వాళ్ళు ఉన్నారు. అని ఎప్పటి నుంచి మీరు దీంట్లో పాల్గొంటున్నారు? ఇది ఫస్ట్ టైమా లేకపోతే ఇది వరకు మీరు పార్టిసిపేట్ చేశారా? ముఖ్యంగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మేము హైదరాబాద్ కోహినూర్ కైట్ క్లబ్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాము. మేము ఫస్ట్ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ నుంచి మేము ఇక్కడ పాల్గొంటున్నాము. మా క్లబ్ వచ్చేసి 2003లో రిజిస్టర్ అయింది. ఇంకొకటి ఒక విషయం చెప్పాలంటే, మా హైదరాబాద్ నుంచి ఓన్లీ 1 క్లబ్ మనది, హైదరాబాద్ కోహినూర్ కైట్ క్లబ్. మేము ప్రతి ఈవెంట్లో హైదరాబాద్ని రిప్రజెంట్ చేయడం మాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. ఎట్లా ఉంటుందని ఇక్కడ కాంపిటీషన్? ఇప్పుడు 3 డేస్ పాటు కైట్ ఫెస్టివల్ కదా, అసలు కాంపిటీషన్ ఎట్లా ఉంటుంది? ఎలాంటి కైట్స్ని ఇక్కడ అలో చేస్తారు? మీరు ఎలాంటి కైట్ని తీసుకొచ్చారు? మేము అన్ని కాన్సెప్ట్ కైట్స్ రెడీ చేస్తాము. ఈసారి స్పెషల్ ఏంటంటే వందే మాత్రం స్టార్ట్ అయ్యి 150th ఇయర్, దాని మీద మేము ఆ స్లోగన్ మీద ఒక కైట్ అనేది రెడీ చేస్తాము. దాంట్లో ఎవరైతే ఫ్రీడమ్కి సాక్రిఫైస్ చేస్తారో, ఫ్రీడమ్ ఫైటర్స్, వాళ్ళ పేర్లతోని మేము కైట్ అనేది రెడీ చేస్తాము. దీనికోసం ప్రత్యేకంగా అంటే కైట్స్ని సిద్ధం చేస్తుంటారు, అంటే కేవలం ఈ కాంపిటీషన్లో పాల్గొనడం కోసం? అంటే దీని తర్వాత మేము వేరే ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ కూడా ఉంది, అక్కడ కూడా పాల్గొంటాము. ఇప్పుడు ఈ నేషనల్ ఇంటర్నేషనల్ కైట్ ఫ్లయర్స్ ఇక్కడికి వచ్చారు కదా, అంటే మీకు మధ్య కాంపిటీషన్స్ ఉంటుందా లేకపోతే ఎట్లా? ఇప్పుడు విన్నింగ్ లూజింగ్ అనేది ఉంటుందా? విన్నింగ్ లూజింగ్ ఏముండదు, జస్ట్ ఒక షో చూపెట్టడం, ప్రెజెంట్ చేయడం అంతే. అంటే డైలీ ఎన్ని గంటల పాటు ఫ్లై చేయాల్సి ఉంటుంది? డైలీ అంటే పొద్దున 10కి స్టార్ట్ అవుతుంది, అప్ టు 7 వరకు, 7 to 8 అట్లా. నైట్లో LED కైట్ ఫ్లయింగ్ అనేది ఉంది ఈసారి.
ఓకే. సో చూసుకుంటే కూడా ఇక్కడ విభిన్న రకాల కైట్స్ అయితే ఇక్కడ ఎగరేస్తున్నారు. సో ఇక్కడ హైదరాబాద్ నుంచి కోహినూర్ కైట్ క్లబ్ నుంచి కావచ్చు, అట్లాగే 19 దేశంలోని 15 రాష్ట్రాల నుంచి కూడా 55 మంది నేషనల్ కైట్ ఫ్లయర్స్ అయితే ఇక్కడికి వచ్చారు. అట్లాగే 19 దేశాల నుంచి అయితే 40 మంది ఇంటర్నేషనల్ కైట్ ఫ్లయర్స్ అయితే వచ్చారు. అంటే ఒక్కో కైట్ చూసుకుంటే ఒక్కో రకంగా మనకి కనిపిస్తుంది. అసలు ఒక్కొక్కరు ఒక్క కాన్సెప్ట్. ఇప్పుడు వీళ్ళు వందే మాత్రం స్టార్ట్ అయ్యి 150 ఇయర్స్ దాటిన సందర్భంగా ప్రత్యేకంగా ఒక కైట్ని ఏర్పాటు చేస్తే మిగతా వాళ్ళు మిగతా కాన్సెప్ట్స్ తమ కాన్సెప్ట్కి తగ్గట్టుగా ఒకరు వాళ్ళ దేశానికి సంబంధించిన ఫ్లాగ్కి సంబంధించి ఒక కైట్ని ఏర్పాటు చేస్తారు. ఇంకొకరు నార్మల్ సన్ఫ్లవర్ లాంటి కైట్ని. ఇట్లా చూసుకుంటే అయితే విభిన్న రకాల కైట్స్ అయితే మనకి కనువిందు చేస్తున్నాయి. అసలు ఆకాశానికి నిచ్చెన వేసాం అన్నట్టుగా ఒక కైట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. దీని అసలు ఎంత ఎండ కొట్టినా ఎంత చలి పెట్టినా కూడా దాన్ని లెక్క చేయకుండా కూడా ఇక్కడ కైట్ ఫ్లయర్స్ ఎగరేస్తున్నారు. చూసేవాళ్ళు చూస్తున్నారు. మొత్తానికి చూసుకుంటే ఈ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా జరగబోయే ఈ ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ అయితే ఇంకా అంగరంగ వైభవంగా కొనసాగబోతుంది అని చెప్పవచ్చు. ఈసారి చాలా ప్రత్యేకంగా గత ఏడాదితో పోలిస్తే ఈసారి చాలా ప్రత్యేకంగా అయితే ఈ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ని ఏర్పాటు చేస్తున్నారు. సో హాట్ ఎయిర్ బెలూన్ కూడా అంటే మన భూమి నుంచి 2500 మీటర్ల దూరంలో హాట్ ఎయిర్ బెలూన్ని ఎగురుతుంది. సో అంటే నగరం ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మనకి కళ్ళకి కనిపించే విధంగా అయితే ఏర్పాటు చేస్తారు. సో దీన్ని బుక్ మై షోలో కూడా బుక్ చేసుకోవచ్చు అని కూడా ఇప్పటికే మంత్రి జూపల్లి చెప్పారు. సో ప్రతి ఒక్కరు కూడా దీనికోసం చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు. ఎందుకంటే హాట్ ఎయిర్ బెలూన్స్ అనేవి నార్మల్గా వేరే టూరిస్ట్ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మనం ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటాం. కానీ ఇక్కడే నగరంలో మన 3 రోజుల పాటు ఈ హాట్ ఎయిర్ బెలూన్ జరుగుతుంది కాబట్టి. అట్లాగే డ్రోన్ షోలు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఈ పరేడ్ గ్రౌండ్లో కూడా డ్రోన్ షో ప్రత్యేకంగా డ్రోన్ షోలు కూడా ఉంటాయని ఇక్కడ చెప్తున్నారు. సో రాత్రి సమయాల్లో కూడా వెలుగుతూ ఎగిరే కైట్స్ని కూడా ఇక్కడ ఎగరవేస్తారు. సో ఈ 3 రోజుల పాటు సంక్రాంతి సంబరం అయితే అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ మైదానంలోనే ఆ పండగ వాతావరణం అయితే ఎంతో కళ్ళ కట్టినట్లుగా ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పవచ్చు. సో దీనికైతే మొత్తానికి ప్రజలందరూ రెడీగా ఉన్నారు. అలాగే కైట్ ఫ్లయర్స్ కూడా రెడీగా ఉన్నారు. సో ఈ రోజు సాయంత్రం అయితే లాంఛనంగా ఇక పరేడ్ గ్రౌండ్ మైదానంలో అయితే కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ అయితే ప్రారంభం కానుంది. ఇది ఇక్కడ తాజా సమాచారం. ఓటు స్టూడియో. ధన్యవాదాలు అనుష. లండన్లో గోదారోళ్ల సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. యూకే నలుమూలల నుంచి భారీ సంఖ్యలో తెలుగు కుటుంబాలు ఒక చోట చేరి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. చిన్న పెద్ద కేరింతలు ఆటపాటల మధ్య గోదారోళ్ల సంక్రాంతి వేడుకలు సరదాగా సాగాయి. సంక్రాంతి ప్రత్యేకతను చాటేలా భోగి మంటలు, ముగ్గుల పోటీలు, హరిదాసుల కీర్తనలు, గొబ్బెమ్మల అలంకరణలు ఆకట్టుకున్నాయి. మహిళలు సంప్రదాయ చీరల్లో, పురుషులు పంచకట్టుతో ఈ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సినీ పాటలకు నృత్యాలు చేశారు. కూచిపూడి నృత్యాలు అలరించాయి. విదేశాల్లో ఉన్న మన తెలుగు సంప్రదాయాలు, పండుగలను పిల్లలకు పరిచయం చేయడమే గోదారోళ్ల సంక్రాంతి లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. కడప జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోటలో వారసత్వ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున ఉత్సవాలకు హాజరవుతున్నారు. ప్రధాన వేదిక ఎదురుగా ఉన్న డోమ్ ప్రదేశాన్ని ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఉచితంగా లోనికి వెళితే సుమారు 15 నిమిషాల పాటు గండికోట చరిత్ర గురించి వివరించే లఘు చిత్రాన్ని అందులో ప్రదర్శిస్తున్నారు. పారా మోటరింగ్పై విహంగ వీక్షణం చేసేందుకు యువకులు ఆసక్తి చూపిస్తున్నారు. అల్లూరి జిల్లా అరకులోయ మండలం బస్టి గ్రామంలో రామడోలి ఉత్సవాన్ని గిరిజనులు ఘనంగా జరుపుకుంటున్నారు.
ఈ ఉత్సవాన్ని ప్రతి 7 ఏళ్లకు ఒకసారి గ్రామంలో అంగరంగ వైభవంగా జరుపుతామని గ్రామస్తులు తెలిపారు. ఈ వేడుకలో భాగంగా సుమారు 60 అడుగుల ఎత్తున భారీ మామిడి కర్రలతో ఊయలను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఈ వేడుకలో గిరిజన సాంప్రదాయ నృత్యంతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ రామ ఉయ్యాల పండగకి ఒక ప్రత్యేకత ఉంది. ఈ రామ ఉయ్యాల పండగ ఉయ్యాల తయారు చేయడానికి 2 చెట్లు అవసరమై ఉన్నది. ఆ 2 చెట్లు కూడా మా గ్రామ పంచాయతీ పరిధిలో గల చెట్లు అయి ఉండాలి. 7 సంవత్సరాల ముందు ఆ చెట్టుని పూజారులు, గురువుగారులు, గ్రామ పెద్ద మనుషులు అందరితో కలిసి వెళ్లి దారం కడతారు. ఆ దారం కట్టిన చెట్టు ఎదిగిన తర్వాత అదే చెట్టు నరుక్కొని తీసుకొచ్చి రామ ఉయ్యాల తయారు చేస్తారు. ఆ రామ ఉయ్యాల తయారు చేసినప్పుడు అక్కడ మరి ఊపడానికి కావలసినటువంటి అన్నీ కూడా ఆ 2 చెట్లలో ఉన్నటువంటి చెక్కలు కానీ కర్రలు కానీ అక్కడదే వాడుతారు. మా గ్రామ పంచాయతీలో ఒక ప్రత్యేకత ఈ పండగకు ఉంది. ఈ పండగ చేయడం వల్ల మాకు ఒక నమ్మకం ఏంటంటే పాడి పంటలు, పాడి పశువులు, ప్రజలు క్షేమంగా ఉండాలని చెప్పి మా పూర్వీకులు ఆచారాలు నమ్మకంతో చేస్తున్నాము. అదే ఆచారం కూడా ఇప్పుడు వరకు కూడా మేము ప్రజలందరూ కూడా కంటిన్యూ చేసుకుంటూ కొనసాగిస్తున్నాము. వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ కొనసాగించే విషయంలో పాక్షికంగానే అనుమతినిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సునీత సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. సిబిఐ విచారణ కొనసాగించే అంశంపై సుప్రీంకోర్టులో అప్లికేషన్ దాఖలు చేశారు. వివేకా హత్య కేసులో సిబిఐ విచారణ కొనసాగించాలని కోరుతూ గతంలోనే సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. విచారించిన సర్వోన్నత న్యాయస్థానం దీనిపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని హైదరాబాద్ సిబిఐ ప్రత్యేక కోర్టును గతంలోనే ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు విచారణ జరిపిన ట్రయల్ కోర్టు కేవలం 2 పాత్రపైనే విచారణ జరపాలని పాక్షిక ఆదేశాలిచ్చింది. తాము ప్రస్తావించిన అంశాలకు విరుద్ధంగా పాక్షిక విచారణకు ట్రయల్ కోర్టు ఆదేశాలిచ్చిందని ఇవాళ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అప్లికేషన్లో సునీత పేర్కొన్నారు. సర్వోన్నత న్యాయస్థానం మార్గదర్శకాలను పట్టించుకోకుండా ఆదేశాలిచ్చినట్లు ఉందని అప్లికేషన్లో వివరించారు. దీన్ని పరిగణలోనికి తీసుకున్న సుప్రీంకోర్టు ప్రస్తుత అప్లికేషన్, పెండింగ్ పిటిషన్లపై విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. సంక్రాంతి పండుగ కోసం ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలు లేవని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ఈ ఏడాది ఆర్టీసీ ఛార్జీల్లో ఎలాంటి పెంపు లేదన్నారు. సొంతూళ్లకు వెళ్లే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కొనసాగుతుందని, పండుగ సందర్భంగా అదనపు ఛార్జీలు పెంచబోమని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పండుగ కానుకగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రైవేటు బస్సులు అక్రమంగా ఛార్జీలు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే బస్సులు సీజ్ చేస్తామని మంత్రి మండిపల్లి హెచ్చరించారు. సొంత ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించేవారు జాగ్రత్తగా క్షేమంగా సొంతూళ్లకు చేరుకోవాలని సూచించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం సమీపంలో ఆటో బోల్తా పడి 10 మందికి పైగా గాయపడ్డారు. ఉదయం కూలీ పనుల కోసం కళ్యాణదుర్గం నుంచి కొత్తపల్లికి 20 మంది వ్యవసాయ కూలీలు ఒకే ఆటోలో బయలుదేరారు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ఒంటిమిద్ది గ్రామం వద్ద అదుపు తప్పి ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 10 మంది స్వల్పంగా గాయపడ్డారు. వీరిని కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన 8 మందిలో 4 పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భారత అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ రాష్ట్రానికి చెందిన దీపికకు మరో గౌరవం దక్కింది. ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ఆహ్వానం అందింది. రాష్ట్రపతి కార్యాలయం నుంచి వచ్చిన ఆహ్వాన పత్రికను తపాలా శాఖ అధికారులు శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలంలోని దీపిక స్వగ్రామం తంబాలహట్టికి వెళ్లి స్వయంగా అందజేశారు. గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి నుంచి ఆహ్వానం అందడం సంతోషంగా ఉందని దీపిక తెలిపారు. వేడుకలను స్వయంగా తిలకించడం తన అదృష్టంగా భావిస్తున్నానని, ఇందుకు అవకాశం కల్పిస్తున్న రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపారు. చాలా గర్వంగా అనిపిస్తుంది. ప్రెసిడెంట్ మ్యామ్ మమ్మల్ని జనవరి 26 మమ్మల్ని ఇన్వైట్ చేశారు. ఐఎమ్ వెరీ ప్రౌడ్. పోస్ట్ ఆఫీస్ వాళ్ళు మా ఇంటికి వచ్చి ఇది నాకు డెలివరీ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలను పెంచింది. క్వార్టర్ 99 రూపాయలు ఉన్నవి మినహా మిగతా అన్ని రకాల బ్రాండ్లపై పరిమాణంతో సంబంధం లేకుండా 10 రూపాయల చొప్పున పెంచింది. ఫలితంగా క్వార్టర్, హాఫ్, ఫుల్లపై ఇప్పటి వరకు ఉన్న ఎంఆర్పీకి అదనంగా 10 రూపాయల చొప్పున పెరగనుంది. బీర్ల ధరలో ఎలాంటి మార్పు లేదు.
ఈ మేరకు అదనపు రిటైల్ ఎక్సైజ్ సుంకాన్ని సవరించింది. మద్యం దుకాణాల లైసెన్సుదారులకు రిటైలర్ మార్జిన్ను ఇష్యూ ప్రైస్పై 14% చెల్లించేందుకు వీలుగా ఈ సవరణలు చేసింది. ఫలితంగా ఇకపైన మద్యం దుకాణాలు, బార్ల లైసెన్సుదారులు ఏపీఎస్బీసీఎల్ నుంచి ఒకే ధరకు మద్యం కొనుగోలు చేయడానికి వీలు కలుగుతుంది. మున్సిపల్ కార్పొరేషన్ల వెలుపల 5 కిలోమీటర్ల పరిధిలో 3 స్టార్ లేదా అంతకంటే ఎక్కువ స్థాయి హోటళ్లలో మైక్రో బ్రోవరీల ఏర్పాటుకు అనుమతించింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. బాపట్ల జిల్లా వెదుళ్లపల్లిలో స్టువర్టుపురం గ్యాంగ్కు చెందిన 7గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. తక్కువ ధరకు బంగారం విక్రయిస్తామని ఆశ చూపి శ్రీదేవి అనే మహిళ నుంచి 6,50,000 రూపాయలను తీసుకుని నిందితులు పరారయ్యారు. మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ బంగారం తక్కువ రేటుకి ఇప్పిస్తామని చెప్పి నమ్మించి దూర ప్రాంతాల నుంచి వారిని ఎక్కడో చోట పరిచయం ఉన్నటువంటి వ్యక్తులుగా వాళ్ళతోటి కుటుంబ సభ్యుల్లాగా మెలిగి వాళ్ళకి మాయమాటలు చెప్పి వాళ్ళని ఇక్కడికి పిలిపించుకొని వారి దగ్గర నుంచి వాళ్ళు తీసుకొచ్చినటువంటి సొమ్ము తీసుకొని పరారైపోవటం, వాళ్ళని మోసం చేయటం, అలాగే ఎవరో ఒకళ్ళని డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఇంట్రడ్యూస్ చేసి భయపెట్టడం ఇలాంటివి జరుగుతున్నాయి. కాకినాడకు చెందినటువంటి ఈ అమ్మాయి ముగిలిశెట్టి శ్రీదేవి అనే అమ్మాయి వీళ్ళ చెడు మాటలకి వీళ్ళ మాటలకి నమ్మి బంగారం తాకట్టు పెట్టి ఉన్న బంగారం తాకట్టు పెట్టి ఆ డబ్బులు తీసుకుని 6 లక్షల చిల్లర ఏదో తీసుకొని ఇక్కడ రావటం, ఆ రోజు రాత్రి ఆ అమ్మాయిని ఇక్కడ వెట్టి పెట్టుకుని ఆ డబ్బు లాక్కొని వీళ్ళు ఈ 6,50,000 రూపాయలు ఈ అమ్మాయి శ్రీదేవి దగ్గర నుంచి వీళ్ళు లాక్కొని పారిపోయారు. పాత నేరస్తులైనటువంటి ఈ లక్ష్మి, అంగడి ప్రసన్న కుమారి, అంగడి చంద్రబాబు, చిన్నబోతల భవానీ శంకర్, మాదిగాని రామచంద్ర కుమార్, అంగడి కావేరి, అంగడి లోహిత్ అనే వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి వీళ్ళ 7గురి దగ్గర నుంచి ఇప్పుడు 4 లక్షలు రికవరీ చేయడం జరిగింది. ఇంకా బ్యాలెన్స్ ఉన్నటువంటి 2.5 లక్షలు కొంత అమౌంట్ ఇంకా 3 వ్యక్తులు పారిపోయి ఉన్నారు, వాళ్ళు దొరకలేదు. వాళ్ళని పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి అది కూడా రికవరీ చేస్తాం. విశాఖకు చెందిన మార్గాన రామారావు 7 పదుల వయసు దాటినా సమాజ హితాన్ని మాత్రం వేడలేదు. వాహనాల నుంచి వెలువడే వాయు కాలుష్య నియంత్రణకు ప్రత్యేక పరికరం రూపొందించి దానికి పేటెంట్ పొంది స్ఫూర్తిగా నిలిచారు. ఆ పరికరాన్ని రవాణా వాహనాలలో అమర్చితే కాలుష్య తీవ్రతను సగానికి పైగా తగ్గించవచ్చని చెబుతున్నారు. నేవల్ డాక్ యార్డ్ విశ్రాంత ఉద్యోగైన ఆయన దాదాపు 25 ఏళ్లకు పైగా దీనిపై పలు రకాల మోడళ్లను రూపొందించి వాటిని పరీక్షించినట్లు వివరించారు. తక్కువ ఖర్చుతో కాలుష్య నియంత్రణకు ఉపయోగపడే ఈ పరికరంపై ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు చేపట్టాలంటున్న మార్గాన రామారావుతో ఈటీవీ ముఖాముఖి. దేశంలో వాహన కాలుష్యం ఒక ప్రధానమైన సమస్య. అవి వదిలే కాలుష్యం మొత్తం వాతావరణాన్ని పీల్చే ఆక్సిజన్ ని తక్కువ చేస్తున్నాయి. ఈ వాహన కాలుష్యాన్ని తగ్గించే ఆవిష్కరణలకి ఇప్పుడు ప్రభుత్వాలు ప్రస్తుతం దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏర్పడింది. విశాఖకు చెందిన మార్గాన రామారావు గారు నేవల్ డాక్ యార్డ్ లో పనిచేస్తూ పదవి విరమణ చేశారు. పని చేస్తున్న సమయంలోనే ఈ పరికరానికి రూపకల్పన చేశారు. దీనికి భారత ప్రభుత్వం పేటెంట్ కూడా ఇచ్చింది. ఈ పరికరం రవాణా వాహనాలకి అమరిస్తే దాని వల్ల వచ్చే ప్రయోజనాలు ఆయన సమర్థంగా నిరూపించగలిగారు. దీన్ని భారత ప్రభుత్వం అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఏంటి? ఈ అన్ని విషయాల్ని రామారావు గారిని అడిగి తెలుసుకుందాం. రామారావు గారు నమస్కారం అండి. రామారావు గారు, ఇప్పుడు ఈ పరికరం ఎలా పనిచేస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది? ఇప్పటికి మన భారతదేశంలోనండి ఇటువంటి పరికరం మాత్రం లేదు. ఈ మధ్యన ఒక 2-3 ఏళ్ల నుంచి బళ్ళు వస్తున్నాయి BS6 అని, ఇంకా మధ్యలో 5 లేదు. 1 లీటరు 50-60 రూపాయలు ఉంది ఐఓసీది అయితే. ఇప్పుడు ఒక మినిమం 300-400 రూపాయలు రోజు అందులో పోయాలా. అయితే గవర్నమెంట్ వెహికల్స్ వాళ్ళు అయితే పోస్తారు, కానీ ఒక ప్రైవేటు వెహికల్ వాడు, ఒక లారీ వాడో, బస్సు వాడో, లేకపోతే ఒక వ్యాన్ వాడో వాడు పోస్తాడంటే నేను అనుకోలేము. మనం అదనపు ఖర్చు, వాళ్ళు పొయ్యరు. అప్పుడు అది BS4 స్టాండర్డ్, BS3 స్టాండర్డ్లోనే నడుస్తుంది. మనం ఆ పొగలో వచ్చే కాలుష్యం యాంబియంట్ లోకి వెళ్తుంది. ఈ రోడ్డు మీద బండి నడుస్తూ ఆ పొగని దీనికి పెడతామండి. ఈ డివైస్ లోకి వెళ్తుంది. ఇందులో కెమికలైజేషన్ అవుతుంది, ఇందులో నుంచి రిలీజ్ అవుద్ది. ఏ ఫోర్స్లో వెళ్ళిందో ఆ ఫోర్స్లోనే రిలీజ్ అవుద్ది. ఇందులో ఎంటర్ అయినప్పుడు 400 degrees టెంపరేచర్తో ఇందులో ఎంటర్ అవుతుంది. ఎప్పుడైతే ఇందులో ఇందులో కొన్ని చాలా సింపుల్ కెమికల్స్, ఒక ఈ లెవెల్ వరకు వాటర్ ఉంటుంది. అందులోని రొటేట్ అవ్వగానే టెంపరేచర్ 70 degrees కన్నా తక్కువలో రిలీజ్ అవుద్ది. ఎప్పుడైతే ఎగ్జాస్ట్ టెంపరేచర్ తగ్గిపోతుందో ఇందులో ఉన్న పొల్యూటెంట్స్ న్యూట్రలైజ్ అవుతాయి. అలాగనే ఇందులో యూరియా ఉంది, నైట్రేట్స్ న్యూట్రల్ అవుద్ది. ఇందులో సోడియం కార్బోనేట్ ఉంది, సల్ఫర్ కంటెంట్స్ న్యూట్రల్ అయిపోతాయి. అలాగనే మనం మెయిన్ మొనాక్సైడ్ CO మనం ప్రతి ఇంజన్లో కూడా 1 సెకండ్కి
4 to 5 పవర్ స్ట్రోక్స్ వచ్చేస్తాయి. ఈ పవర్ స్ట్రోక్స్లో ఆ ఫ్రాక్షన్లో అది ఫైర్ అవ్వదు. ఒక 10%, 20%, 30% ఫ్యూల్ బర్న్ అయిపోయి బర్న్ అవ్వకుండా అది హాట్ ఎగ్జాస్ట్ గ్యాస్లో 400 సెంటీగ్రేడ్ టెంపరేచర్లో ambient-లోకి రిలీజ్ అయిపోద్ది. ఆ రిలీజ్ అయ్యేది ఇందులోకి ఎప్పుడు వెళ్తుందో ఈ లిక్విడ్స్లో ఫామ్ అయిపోయిన ఆయిల్ ఇందులో కలెక్ట్ అయిపోద్ది. మెయిన్ అది మనకి అతి ప్రమాదకరమైనది, మనుషులకి ఈ రోజు వచ్చే జబ్బుల్లో అతి ముఖ్యమైనది మొనాక్సైడ్. ఆ మొనాక్సైడ్ కూడా ఇందులో కలెక్ట్ అవుద్ది. అలాగే సల్ఫర్ కలెక్ట్ అవుద్ది. ఎందుకంటే ఏదైనా ఒక ఫ్యూల్ బర్న్ అవ్వాలంటే కొంత క్వాంటిటీ సల్ఫర్ ఉండి తీరాలి, లేకపోతే బర్న్ అవ్వదు. కానీ ఆ బర్న్ అవ్వగా ఉన్నది కూడా ఇందులో కలెక్ట్ అవుతాయి. అయితే దీనికి ఎవిడెన్స్ ఏంటంటే మేము దీన్ని పొల్యూషన్ బోర్డు వీళ్ళకి ఇచ్చాం, పొల్యూషన్ బోర్డుకి. ఇందులో 2000 కిలోమీటర్లకి మనకి ఒక 3 కేజీలు స్లడ్జ్ ముద్ద వస్తుంది. దీనికి పేటెంట్ ఇవ్వడానికి ఆ పరిశీలనలు ఎట్లా తోడ్పడి మనకి వాళ్ళు పరిశీలించింది ఏంటంటే ఇందులో ఏ పార్టికల్స్ కలెక్ట్ అయ్యాయి, కార్బన్ కలెక్ట్ అయింది, నైట్రేట్స్ కలెక్ట్ అయింది, మరి అలాగనే ఆయిల్ క్వాంటిటీస్ కలెక్ట్ అయ్యాయి, సల్ఫర్ కంటెంట్స్ కలెక్ట్ అయ్యాయి, ఇంకా ఎక్స్ట్రా అవి చాలా తక్కువ % ఉంటాయి మన వెహికల్లో, ఇవన్నీ కలెక్ట్ అయ్యాయి. అయితే మనకి మెయిన్ పేటెంట్ ఇవ్వడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఇంతవరకు భారతదేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ పొల్యూషన్లో అంటే ఇంజిన్ నుంచి వచ్చే ఎగ్జాస్ట్ పొల్యూషన్లో ఉన్నది కలెక్ట్ చేసే డివైస్ ఎక్కడా లేదు. తగ్గించడమే మాత్రమే తప్ప గాల్లోకి వదిలేయడమే. కానీ ఇందులో కలెక్ట్ అవుతుందండి. అంటే అంతా కలెక్ట్ అవుతుందో కొంత అవుతుంది. అయితే అది మనకి హార్మ్ఫుల్ కాదు. మనం ఏంటంటే ఇది నీది నాగ్పూర్ వాళ్ళకి పంపితే వాళ్ళు అంటారు ఇందులో 50% పొల్యూషన్ తగ్గుతుంది అయ్యా, ఇప్పుడున్న దేశ పరిస్థితుల్లో 5 to 10% కానీ తగ్గితే మనం చాలా హాయిగా బతికియొచ్చు అని వారు చెప్పిన సలహా అండి. అంటే డ్రై చేసేసిన స్లడ్జ్ ఇది ఇందులో నుంచి కలెక్ట్ అయింది. ఇందులో కానీ ఏం పెట్టామంటే ఇది అంటుకొని మరి వదలదండి. ఎందుకంటే ఇందులో ఆయిల్ ఉంటుంది. ఆయిల్, కార్బను, నైట్రేట్స్, సల్ఫర్ అన్నీ ఉంటాయి. ఇది ముట్టుకుని మరి వదలదు. మళ్ళీ ఆయిల్ పెట్టే క్లీన్ చేస్తేనే చేతికి వదులుతుంది. ఇందులో ఈ స్లడ్జ్లోనే ఇవన్నీ కలెక్ట్ అవుతాయి. అయితే పేటెంట్ వాళ్ళు ఇవ్వటం ఏంటంటే ఫస్ట్ రీజను ఇది లో కాస్ట్ డివైజు. ఎందుకంటే ఇది ఒక లారీకో బస్కి వెళ్ళాలంటే 35,000కి అయిపోద్ది. ఇది దీని లైఫ్ అండి మెయింటైన్ చేస్తే 15 సంవత్సరాలు వస్తుంది. ఒక్కసారి డివైజ్ ఒక బండికి వేస్తే మెయింటైన్ చేయకపోతే 10 ఏళ్ళు వస్తుంది. ఇందులో ప్రధానమైన ఇంగ్రీడియంట్స్ ఏముంటాయి? ఇందులో మేము వేసే ఇంగ్రీడియంట్స్ అండి మెయిన్ 3 వేస్తాం. ఒకటి అందులో షాంపూ ప్యాకెట్ కూడా వేస్తాం. ఎందుకంటే వాటర్లో షాంపూ ఎప్పుడైతే అవుతుందో నొరగలాగా వచ్చేస్తుంది. ఎప్పుడైతే మనకి నొరగ వచ్చిందో ఆ నొరగలోని ఇవన్నీ రొటేట్ అయ్యేటప్పటికి పార్టికులేట్ మ్యాటర్ అంటే హైడ్రోకార్బన్స్ అన్నీ ముందు అందులో కలెక్ట్ అయిపోతాయి. సోడియం కలెక్ట్ అవ్వడానికి సోడియం బైకార్బోనేట్ వేస్తాం. సల్ఫర్కి న్యూట్రలైజ్ చేస్తుంది. అలాగే యూరియా వేస్తాను. యూరియా ఏమవుతుందంటే నైట్రేషన్ని న్యూట్రల్ చేస్తుంది. BS6 థియరీ అదే. BS6 థియరీ అదేనండి. కాకపోతే వాళ్ళు కాస్ట్ పెంచేశారు. ఇందులో అసలు ఏం కాస్ట్ ఉండదు. మనం వేసే కెమికల్ కాస్ట్ 30 రూపాయలు. 2000 కిలోమీటర్లకి ఒక 3 కేజీలు స్లడ్జ్ వస్తుంది. అది తీసేసుకున్న తర్వాత ఈ కిందన ఈ యూనిట్ కింద ఉందండి ఈ సంపు ఇక్కడ ఉంటుంది. అది ఓపెన్ చేయగానే అది మొత్తం వచ్చేస్తుంది. హెవీ వెహికల్కి అయితే 35,000 అవుతుందండి. ఒక ఆటోకి వాటికైతే 12,000 15,000 మధ్యలోనూ అవుతుంది మొత్తం అంతా. పేటెంట్ వచ్చి 6 నెలలు అయిందండి. ఇదేమో నోవెల్ పేటెంట్ ఆఫీస్ అని US బేస్డ్ ఆఫీసు వైజాగ్లోనే ఉంది. 2-3 years పట్టిందండి పేటెంట్ రావడానికి. మా అమ్మాయి కూడా నాతో పాటు కోఅప్లికెంట్ అండి. డాక్టర్ తులసి మార్గాన్ రామారావు ఇద్దరికి కలిపి పేటెంట్ వచ్చింది ఈరోజు. ఏ రకంగా ప్రభుత్వం దీన్ని టేకప్ చేయాలంటారు? దీనిలో ముఖ్యంగానండి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు స్పందించాలండి. మొత్తం భారతదేశం అంతా కూడా ఈ అన్ని వెహికల్స్కి వేయవచ్చు. ఈరోజు ఢిల్లీలో చూస్తున్నాం పరిస్థితి. ఆ పరిస్థితి చూస్తుంటే మన దగ్గర ఇది ఉంది, కానీ నేను ఎలాగ అక్కడ తీసుకెళ్ళగలను, ఏ రకంగా తీసుకెళ్ళగలను, దానికి డయాస్ ఏది? ఇప్పుడు ఈరోజు
మీరు దీన్ని గుర్తించి ఈ రకంగా మీరు చేయటం వల్ల నాకు ఒక వేదిక దొరికింది. ఇది నేను ప్రజల్లోకి, అలాగే ఈ మినిస్టర్స్ దగ్గరికి, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి, పెద్ద ఇండస్ట్రీస్కి వెళ్ళే అవకాశం నాకు మీ ఈటీవీ వల్ల దొరికింది. నేను పవన్ కళ్యాణ్ గారికి పొల్యూషన్ బోర్డు వారి చేతుల్లోనే ఉందండి. రవాణా శాఖ కూడా కమిషనర్లంతా వారి ఆధీనంలో ఉన్నవారే. నా ముఖ్యమైన విజ్ఞప్తి ఏంటంటే ఈ పొల్యూషన్ కంట్రోల్ డివైస్ ప్రాక్టికల్గా ఈరోజు ఏ లారీ బస్సుకు దేనికైనా వేయొచ్చు. రిజల్ట్ మనం తీసుకుంటున్నాం. మీరు దీని మీద ఒక కమిటీ వేయండి, చెక్ చేసుకోండి. ఇది బాగుందంటే వెంటనే ఒక ఆర్డర్ వేసి ఒక జీవో తయారు చేసి మన రాష్ట్రంలో ఉన్న బళ్ళు అన్నిటికీ వేయండి. దీన్ని వేయటం వల్ల మనకి రాబోయే రోజుల్లో పొల్యూషన్ అన్నది బాగా తగ్గుతుంది. ఒక 1 or 2 yearsలో మొత్తం దేశంలో అన్ని బళ్ళు కూడా ఈ కంట్రోల్ డివైస్ వస్తుంది. ఇది రామారావు గారి మనోగతం. ధన్యవాదాలండి రామారావు గారు. రాష్ట్రంలోనే కాదు దేశంలో మొత్తం ఆవిష్కరణ పేటెంట్ వచ్చిన తర్వాత దీన్ని ఈ ఫలితాలు సామాన్యులకి అలాగే మన సమాజానికి అందాలంటే ఖచ్చితంగా దీనికంటూ ఒక ప్రభుత్వ ఉత్తర్వు అంటూ ఉండాలి. ఉత్తర్వు ఉన్న తర్వాత దీన్ని రన్నింగ్లో కావాలంటే ఇంకా దాన్ని మోడిఫై చేసుకోవచ్చు అని కూడా ఆయన చెప్తున్నారు. కెమెరా శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం. దేశ రాజధాని ఢిల్లీని చలి వణికిస్తోంది. గత 3 ఏళ్లలోనే తొలిసారిగా జనవరిలో ఉదయం పూట అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. ఇవాళ ఉదయం కనిష్ట ఉష్ణోగ్రత 3 డిగ్రీలుగా రికార్డైంది. 2023 జనవరి 16న అస్థినంలో 1.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. లోధి రోడ్లో ఇవాళ 3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డైనట్లు భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. పొలంలో 4 డిగ్రీలు, అయానగర్లో 3.2 డిగ్రీలుగా నమోదైనట్లు తెలిపింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 4.5 నుంచి 6.4 డిగ్రీల మధ్య ఉంటే శీతల గాలుల పరిస్థితిగా ప్రభుత్వం ప్రకటిస్తుంది. రేపు కూడా శీతల గాలులు హస్తిన ప్రజలను వణికిస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది. మరోవైపు ఢిల్లీలో గాలి నాణ్యత అత్యంత నాసిరకంగానే ఉందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రకటించింది. దేశ రాజధాని ప్రాంతంలోని 29 పర్యవేక్షణ కేంద్రాల్లో వాయు నాణ్యత వెరీ పూర్ కేటగిరీలోనే నమోదైనట్లు వివరించింది. ఫలితంగా అనేక ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు అలుముకుంది. జమ్మూ కాశ్మీర్లో భద్రతా బలగాలు తనిఖీలు ముమ్మరం చేశాయి. ముఖ్యంగా అంతర్జాతీయ సరిహద్దులకు సమీపంలోని గ్రామాల్లో జల్లెడ పడుతున్నాయి. అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి డ్రోన్ ఒకటి కనిపించడంతో సైన్యం అప్రమత్తమైంది. స్థానిక పోలీసులతో కలిసి సాయుధ బలగాలు సంయుక్తంగా తనిఖీలు చేపట్టాయి. సున్నిత ప్రాంతాలపై నిఘాను మరింత ముమ్మరం చేశాయి. అనుమానం ఉన్న చోట సోదాలు నిర్వహిస్తున్నాయి. మాఘ్ మేళా సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమానికి భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే త్రివేణి సంగమంలో ప్రజలు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. చలిని సైతం లెక్క చేయకుండా భక్తులు భారీ సంఖ్యలో రావడంతో ప్రయాగ్రాజ్లో రద్దీ బాగా పెరిగింది. వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉత్తరప్రదేశ్ అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. సౌకర్యాలపై నిరంతరం పర్యవేక్షణ చేస్తోంది. తమిళ నటుడు టీవీకే అధినేత విజయ్ ఢిల్లీ నుంచి వెళ్లిపోయారు. కరూర్ తొక్కిసలాట కేసులో నిన్న సీబీఐ ఎదుట హాజరైన విజయ్ను దర్యాప్తు అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. అనంతరం ఆయన ఢిల్లీలోని తాజ్మహల్ హోటల్లో బస చేశారు. కరూర్ ఘటనలో విజయ్ను మరోసారి పిలుస్తామని సీబీఐ వర్గాలు తెలిపాయి. ఆయన ఇవాళే మరోసారి సీబీఐ ఎదుట హాజరవుతారని అంతా భావించారు. అందుకే ఢిల్లీలో బస చేసినట్లు కథనాలు ప్రసారమయ్యాయి. అయితే ఈ ఉదయం హోటల్ నుంచి నేరుగా ఢిల్లీ విమానాశ్రయానికి విజయ్ వెళ్లిపోయారు. హోటల్ వద్ద మీడియాతో మాట్లాడేందుకు విజయ్ నిరాకరించారు. గురుతేజ్ బహదూర్పై జనవరి 6న ఢిల్లీ అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత అతిషి పాపం చేశారని ఢిల్లీ మంత్రి కపిల్ మిశ్రా మరోసారి ఆరోపించారు. ఆ రోజు నుంచి అతిషి మీడియా ముందుకు రావడం లేదని దుయ్యబట్టారు. అతిషి చేసిన పాపాన్ని మరుగున పరిచేందుకు అరవింద్ కేజ్రీవాల్ ఆదేశాలతో పంజాబ్ ప్రభుత్వం పోలీసులను దుర్వినియోగం చేస్తోందని మంత్రి చెప్పారు. ఈ పాపంలో భాగం కావద్దని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్కు కపిల్ మిశ్రా సూచించారు. అతిషి కనిపించడం లేదంటే ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లేనన్న ఆయన ఈ విషయంలో తాము మౌనంగా ఉండబోమన్నారు.
అతీషీని క్షమాపణ చెప్పాలని అరవింద్ కేజ్రీవాల్ ఆదేశించాలని ఆయన సూచించారు. ఆమె మీడియా ముందుకు రావాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఢిల్లీ స్పీకర్ ఇచ్చిన నోటీసులపై స్పందించేందుకు 10 రోజుల సమయం కావాలని పంజాబ్ పోలీసులు కోరారు. ఢిల్లీ అసెంబ్లీలో అతీషీ మాట్లాడిన వీడియోను ఎడిట్ చేశారంటూ మంత్రి కపిల్ మిశ్రాపై జలంధర్లో కేసు నమోదు కావడంపై ఢిల్లీ స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ విశేష అధికారులను ధిక్కరించారని పంజాబ్ డీజీపీ, సైబర్ క్రైమ్స్ ప్రత్యేక డీజీపీ, జలంధర్ పోలీస్ కమిషనర్కు నోటీసులు జారీ చేశారు. 48 గంటల్లో జవాబు ఇవ్వాలని వారికి ఢిల్లీ స్పీకర్ సూచించారు. అయితే 3 అధికారులు 10 రోజుల సమయం కోరినట్లు ఢిల్లీ శాసనసభ సచివాలయం ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగులపై విచారణకు అనుమతి తప్పనిసరి చేసే అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A సుప్రీంకోర్టు భిన్నమైన తీర్పును వెలువరించింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A రాజ్యాంగ విరుద్ధమని, దాన్ని రద్దు చేయాలని జస్టిస్ బివి నాగరత్న పేర్కొన్నారు. ఇది విచారణను అడ్డుకుంటుందని, అవినీతి పరులను రక్షిస్తుందని జస్టిస్ నాగరత్న అన్నారు. అయితే దీన్ని జస్టిస్ కెవి విశ్వనాథన్ విభేదించారు. నిజాయితీ గల అధికారులను రక్షించాల్సిన అవసరాన్ని పేర్కొంటూ ఈ నిబంధన రాజ్యాంగబద్ధమేనని సమర్థించారు. సెక్షన్ 17Aను రద్దు చేయడం అనేది పిల్లవాడిని స్నానం చేయించిన నీళ్లతో పాటు బయట పారేయడం వంటిదని పేర్కొన్నారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17Aను 2018 జూలైలో ప్రవేశపెట్టారు. ఇది ప్రభుత్వ నిధుల నిర్వహణలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ఏ ప్రభుత్వ ఉద్యోగపైనైనా ముందస్తు అనుమతి లేకుండా ఎటువంటి విచారణ లేదా దర్యాప్తు జరపడాన్ని నిషేధిస్తుంది. అవినీతి నిరోధక చట్టంలోని సవరించిన సెక్షన్ 17A చెల్లుబాటుకు వ్యతిరేకంగా సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ తర్వాత సుప్రీంకోర్టు ఈ తీర్పునిచ్చింది. తుది నిర్ణయం కోసం ఈ కేసును భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ముందుకు పంపనున్నారు.